హాయ్, ఈ వీడియోలో మనం వెక్టార్ ఎడిషన్ బై గ్రాఫికల్ మెథడ్ చేస్తాం. ఒకవేళ మీరు వెక్టార్స్ బేసిక్ వీడియో అంటే పార్ట్ 1 వీడియో చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. గ్రాఫికల్ మెథడ్ మొదలుపెట్టే ముందు మనం రివైజ్ చేద్దాం. ఒక వెక్టార్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బార్ వెక్టర్. ఏ బార్ వెక్టార్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. రైట్, ఈ పార్ట్ మనం ఏమంటాం, టెయిల్ అంటాం. అది ఈ పార్ట్ని ఏమంటాం, హెడ్ అంటాం. ఈ పార్ట్ని టెయిల్ అంటాం, దీన్నేమో హెడ్ ఆఫ్ ది వెక్టార్ అంటాం. ఈ లెంత్ ఆఫ్ ది వెక్టార్ రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్, యారో రిప్రజెంట్స్ డైరెక్షన్. ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ ఎలాంటివి ఇస్తే మనం ఎలా యాడ్ చేయాలి. లెట్స్ సీ. ఏ బార్ ప్లస్ బి బార్ అనే రెండు వెక్టార్స్ని మనం యాడ్ చేస్తున్నాం. ఈ రెండు వెక్టార్స్ని మనం యాడ్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీ కెన్ ఓన్లీ యాడ్ 2 వెక్టర్స్ ఇఫ్ దే ఆర్ ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. రెండు కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అయినప్పుడే దెన్ ఓన్లీ వీ కెన్ యాడ్ దెమ్. అదర్వైజ్ మనం యాడ్ చేయలేము. ఒక ఫోర్స్కి ఒక వెలాసిటీనో, ఒక యాక్సలరేషన్కి ఒక వెలాసిటీనో మనం యాడ్ చేయలేం. యాక్సలరేషనే యాడ్ చేయాలి, ఫోర్స్కి ఫోర్సే యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఇప్పుడు రెండు ఫోర్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫోర్సే వస్తుంది. సో ఇఫ్ యూ యాడ్ 2 సేమ్ ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్స్ దెన్ యూ విల్ గెట్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. అర్థమైందా, ఫోర్సే వస్తుంది. ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు F1 బార్ ప్లస్ F2 బార్ అని. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, రెండు కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ అయి ఉండాలి, అప్పుడు మనం యాడ్ చేయగలుగుతాం. సో అది ఇక్కడ రాద్దాం. ఏ బార్ బి బార్ షుడ్ బి ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. అప్పుడు సి కూడా అదే అవుతుంది. ఎలా యాడ్ చేయాలి, గ్రాఫికల్ మెథడ్లో ఎలా యాడ్ చేయాలి. దీనికి చాలా పాయింట్స్ ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్స్లో, అది బట్ 2 పాయింట్స్ సరిపోతాయి. 2 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో సెకండ్ వెక్టర్ ఇలా ఉందనుకున్నాం, బీ బార్. ఇప్పుడు ఏ బార్ని బీ బార్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ని టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ని కలపాలి. ఏం చేయాలి, వీ షుడ్ బ్రింగ్ ద టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ టు ద హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్. ఈ రెండింటిని కలపాలి. అంటే ఈ వెక్టార్ని తీసుకొచ్చి ఈ వెక్టార్ని తెచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. అర్థమైందా. సో బ్రింగ్ tail of second vector, చూడండి, bring the tail of second vector అంటే this one, bring the tail of second vector to the head of first vector. అది how, by moving the vector parallel to itself. ఎప్పుడైనా మనం ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పుకున్నాము, ఎప్పుడు కూడా ఒక వెక్టార్ని ప్యారలల్గా దాంతో మూవ్ చేసినప్పుడు ఎటువంటి చేంజ్ ఉండదు. సో ప్యారలల్గా దాన్ని మూవ్ చేసి మనం పెట్టుకోవచ్చు. అంటే బ్రింగ్ ద టెయిల్ ఆఫ్ సెకండ్ వెక్టార్ టు ద హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ బై మూవింగ్ ప్యారలల్ టు ఇట్. దానికి ప్యారలల్గా కలిపి చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు డూ. జస్ట్ ఆఫ్టర్ యాడింగ్ టెయిల్ అండ్ హెడ్ ఆఫ్ దిస్ ఫస్ట్ అండ్ సెకండ్ వెక్టార్, ఈ టెయిల్ ఈ హెడ్ ఫ్రీగా ఉంటాయి. టెయిల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్, హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ ఫ్రీగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే డ్రా an arrow from tail of first vector to the head of సెకండ్ వెక్టార్. అది ఇక్కడి నుంచి టెయిల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్కి మనం ఒక యారో డ్రా చేయాలి. అలా డ్రా చేస్తే దెన్ దిస్ యారో రిప్రజెంట్స్ then that arrow represents resultant of A bar and B bar. Resultant of A bar and B bar అంటే C bar A. ఎప్పుడైనా resultant of 2 vectors అంటే if you add 2 vectors whatever you get that is the resultant. Resultant అంటే ఎడిషన్. ఓకేనా. when you add 2 vectors you get resultant అనమాట. ఆ రిజల్టెంట్ మనకి ఎలా వస్తుంది, జస్ట్ డ్రా an arrow from the tail of the first vector to the head of the second vector. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ని మనం దీని మీద అప్లై చేసి ఎలా డ్రా చేయాలో చూద్దాం.
రిజల్టెంట్ని ఎలా డ్రా చేయాలని చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫికల్ మెథడ్లో డ్రా చేయడం వస్తేనే మీకు చాలా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. రైట్, ఏ బార్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. దిస్ ఈజ్ ఏ బార్. బీ బార్ని tail of the second vector should bring to the head of the first vector అంటే ఈ విధంగా అది ఈ రెండు యాడ్ చేసుకోవాలి, మనం యాడ్ చేస్తాం. సో head of the first vector is added to the tail of the second vector. What is the second condition? Draw an arrow from the tail of the first vector అంటే ఇక్కడ నుంచి tail of the first vector to the head of the second vector. అలా యారో డ్రా చేయాలి. యారో కూడా డైరెక్షన్ చూసుకోండి. డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉండాలి? యారో డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ మస్ట్ బీ ఫ్రమ్ ది టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ టు ద హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్. దిస్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్. దట్ మీన్స్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. దిస్ ఈజ్ ద సి బార్ వెక్టార్. ఫినిష్. సో ఏం చేయాలి ఒకసారి కరెక్ట్గా చూడండి. టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ ఇటే చూడండి. Tail of the first vector should add to the head of the first vector. Tail of the second vector should be added to the head of the first vector. Add చేసిన తర్వాత draw an arrow from the tail of the first vector to the head of the second vector. Then you will get the resultant. Finish. అంత ఈజీ అనమాట. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చూద్దాం, ఇంకోటి చూద్దాం. ఇది రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, for example, this is a bar and this is a b bar. ఈ రెండింటిని యాడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ వెక్టర్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేసుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ వెక్టర్. పాజ్ చేసి మీరు డ్రా చేయండి. పాజ్ చేసి మీరు ఫాలో అయ్యి డ్రా చేయాలి. చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఓకేనా, చేసారా? రైట్, ఇప్పుడు సెకండ్ వెక్టర్ టెయిల్ని ఫస్ట్ వెక్టర్ హెడ్కి కలపాలి, అంటే ఇక్కడ. అవునా? సో దీన్ని జాగ్రత్తగా ఇటు దాన్ని ప్యారలల్గా మూవ్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్షన్ జాగ్రత్తగా డ్రా చేస్తాను. సో బీ బార్ని ఇక్కడ రాసేస్తాను. దిస్ ఈజ్ బీ బార్. ఫస్ట్ రూల్ ఈజ్ ఓవర్. బ్రింగ్ టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టర్ టు ద హెడ్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్ బై మూవింగ్ ప్యారలల్ టు ఇట్. నౌ డ్రా an arrow from the tail to the head of the second vector. This vector represents c bar is equal to a bar plus b bar. Pause చేసి చేయాలి. Dead easy. If you follow those two rules, డ్రా సమ్ కొన్ని ఎగ్జాంపుల్స్ నీకు నువ్వే డ్రా చేసుకుంటే నీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రూల్స్ని ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. రైట్, నెక్స్ట్. సో ఫస్ట్ పార్ట్లో నేను చెప్పాను ఒక డెఫినేషను ఆఫ్ వెక్టార్స్. ఏమనుకున్నాం? డెఫినేషన్ ఆఫ్ వెక్టార్స్: ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ షుడ్ ఒబే లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వాట్ ఆర్ దోస్ లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చూద్దాం. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, బికాజ్ మనం డెఫినేషన్లోనే చెప్పుకున్నాం. డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం? A vector is a physical quantity whose magnitude and direction, who has magnitude and direction and should obey the laws of vector addition. ఆ వెక్టార్ ఎడిషన్ ఏంటో, ఆ లాస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒబే చేయింది ఎవరు? కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉందనుకోండి, ఒక వైర్లో ఇలా కరెంట్ ఉంది. ఆ కరెంట్ ఉంటే ఆ కరెంట్కి డైరెక్షన్ ఉందో, అలాగే మ్యాగ్నిట్యూడ్ ఉంది. కానీ కరెంట్, దిస్ ఐ ఈజ్ నాట్ ఎ వెక్టర్. It is not a vector. I is not a vector. It is a scalar. I అనేది వెక్టార్ కాదు. ఎందుకు కాదు? దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది, మరి డైరెక్షన్ ఉంది. ఎందుకు కాదు అంటే ఇట్ డస్ నాట్ ఒబే లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వెక్టార్ ఎడిషన్ని ఒబే చేయదు కాబట్టి కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ బిట్. ఓకేనా? చాలాసార్లు నీట్లో అది అడిగాడు, సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, లాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లా కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ ప్లస్ ఏ బార్. ఏమవ్వాలి? ఏ బార్ బీ బార్ని కలిపినప్పుడు ఎంతైతే రిజల్టెంట్ వస్తుందో, బీ బార్ని ఏ బార్ని కలిపినప్పుడు అంతే రిజల్ట్ రావాలి.
అప్పుడు మనం ఏమంటాం, వెక్టార్ ఎడిషన్ ఈజ్ ఒబేయింగ్ కమ్యూటేటివ్ లా అని చెప్పేసి అంటాం. అర్థమైందా? బట్ ఏ బార్ ఇలా తీసుకున్నాను, దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. చూడాలి, జాగ్రత్త చూడాలి. ఏ బార్ బి బార్. ఇక్కడ చూడండి, టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ రూల్ ఆల్రెడీ నేను అప్లై చేసేసా. టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ ఈజ్ యాడెడ్ టు ద హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్. తర్వాత రిజల్టెంట్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను డ్రా చేయాలి. డ్రా చేసుకుంటే ఇదేమవుతుందమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ డ్రా చేసేసా, ఆర్హెచ్ఎస్ సైడ్ డ్రా చేయాలి. ఇవే తీసుకోవాలి, మళ్ళీ ఇంకోటి ఏవో తీసుకోకూడదు. ఏ బారే తీసుకోవాలి. ఇదిగో ఏ బార్ తీసుకున్నా, బాగానే ఉంది. కానీ వాట్ ఈస్ ద రూల్ హియర్, టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్, this tail of the first vector should be added to the head of the second vector. Head of the first vector. So దీని tail of a bar ని head of the b bar కలపాలి. అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపా. So now b bar becomes first vector. అది పాయింట్. b bar becomes first vector. head of the first vector కి tail of the second vector కలపాలి మన రూల్ ప్రకారం. అదే కలిపాం. ఓకేనా? ఇప్పుడు టెయిల్ ఆఫ్ దిస్ ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ దిస్ వెక్టార్కి, హెడ్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్కి, హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్కి మనం జాగ్రత్తగా ఒక యారో గీయాలి. గీస్తే మనకి ఏమొస్తుంది, బి బార్ ప్లస్ ఏ బార్. చూడండి, రెండు చూడండి, డైరెక్షన్ సేమ్, మ్యాగ్నిట్యూడ్ సేమ్. దట్ మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ ప్లస్ ఏ బార్. అంటే కమ్యూటేటివ్ లాని వెక్టార్ ఎడిషన్ ఒబే చేస్తుంది అని క్లియర్గా మనకు అర్థమైంది. సో ఫస్ట్ వెక్టార్ ఏ బార్ తీసుకున్నాం, సెకండ్ వెక్టార్ బి బార్ తీసుకున్నాం, టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్. క్లియర్. ఫస్ట్ వెక్టార్ బి బార్ తీసుకున్నాం, సెకండ్ వెక్టార్ ఏ బార్ తీసుకున్నాం, టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ని హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ కలిపేసాం. టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్కి ఒక యారో గీసేసాం, బి బార్ ప్లస్ ఏ బార్ వచ్చేసింది. రెండు కూడా ఫైనల్గా మనకి సేమ్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చినాయి. సో దోస్ ఆర్ ఈక్వల్ వెక్టార్స్. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్ అయింది. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏంటి, పి బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్, ఇలా మూడు వెక్టార్స్ తీసుకున్నాం. దట్ మస్ట్ బి ఈక్వల్ టు పి బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్. అర్థమవుతుందా? సో ఈ రెండు యాడ్ చేసి ఫస్ట్ వెక్టార్కి యాడ్ చేసినా, ఈ రెండు యాడ్ చేసి థర్డ్ వెక్టార్కి యాడ్ చేసినా సేమ్ రిజల్టెంట్ రావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ పీ బార్ అనే వెక్టార్ని ఇలా తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్యూ బార్ని ఇలా తీసుకుందాం. దిస్ ఈజ్ క్యూ బార్. ఎలాగైనా తీసుకోవచ్చు, 3 వెక్టార్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బార్ని ఇలా ఎలాగో తీసుకుందాం. దిస్ ఈజ్ ఆర్ బార్. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ సైడ్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ చేయాలంటే క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ చేయాలి. క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ అంటే ఆల్రెడీ అందుకే నీట్గా కలిపేశారు రెండింటిని. యాక్చువల్గా ఫస్ట్ రూల్ ఏంటి, హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టారు, టెయిల్ ఆఫ్ ది సెకండ్ వెక్టర్ కలిసి ఉండాలి. సో ఆల్రెడీ కలిసి ఉన్నాయి, సో నో ప్రాబ్లం. తర్వాత రిజల్టెంట్ కావాలని ఏం చేయాలి, టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్కి కలిపితే మనకి క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ వచ్చేస్తుంది. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు కలపాలంటే ఈ వెక్టార్ ఈ రెండు కలపాలి. ఆల్రెడీ టెయిల్ హెడ్ కలిసే ఉన్నాయి, నో ప్రాబ్లం. సో టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్ గీస్తే మనకి పీ బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ వచ్చేసింది. క్లియర్. సో ఎల్హెచ్ఎస్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్కి వెళ్ళాం. పీ బార్ క్యూ బార్ కలపాలి అంటే పీ బార్ క్యూ బార్ ఈ రెండు కలపాలి. ఆల్రెడీ టెయిల్ హెడ్ కలిసే ఉన్నాయి, కలిసి ఉన్నాయి. మనం ఏం చేయాలి, టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్కి డ్రా చేయాలి. ఏంటి, ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, పీ బార్ ప్లస్ క్యూ బార్ని రిప్రజెంట్ చేస్తుంది. పీ బార్ ప్లస్ క్యూ బార్ అది. సో పీ బార్ ప్లస్ క్యూ బార్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు పీ బార్ ప్లస్ క్యూ బార్ని ఎవరికి కలపాలి, ఆర్ బార్కి కలపాలి. అంటే ఈ వెక్టార్ని ఈ వెక్టార్కి కలపాలి. ఆల్రెడీ టెయిల్ హెడ్ కలిసి ఉన్నాయి, నో ప్రాబ్లం. అంటే ఏం చేయాలి, ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టార్ కలిపితే మళ్ళీ మనకు అదే వచ్చింది చూడండి. అంటే దట్ రిప్రజెంట్స్ పీ బార్ ప్లస్ క్యూ బార్ అంటే ఈ వెక్టార్ ప్లస్ ఆర్ బార్, ఈ వెక్టర్ కలిపితే మళ్ళీ మనకి సేమ్ వచ్చినాయి. అందుకే పీ బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్ ప్లస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్. సో ద వెక్టార్ ఎడిషన్ ఒబేస్ అసోసియేటివ్ లా. ఇప్పుడు మనం థర్డ్ లా చూద్దాం. థర్డ్ లా, వెక్టార్ ఎడిషన్ ఒబేస్
డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాన్స్టెంట్ k ఇంటూ p బార్ ప్లస్ q బార్ అన్నాం అనుకోండి, దట్ విల్ బీ ఈక్వల్ టు kp బార్ ప్లస్ kq బార్. అంటే ఏం చేయొచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ a బార్ ప్లస్ b బార్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేయచ్చు మనం? డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే 2a బార్ ప్లస్ 2b బార్ కింద మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇలా కూడా వెరీ ఇంపార్టెంట్, రాసుకోవాలి. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకంటే కొత్తగా మనం ఏం నేర్చుకోం, ఎడిషన్నే ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ మైనస్ బి బార్ చేయాలి. ఇందాక దాకా రిజల్టెంట్ అంటే ఏమనుకున్నాం? ఏ బార్ ప్లస్ బి బార్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఏ బార్ మైనస్ బి బార్ చేయాలంటున్నాడు. ఏ బార్ మైనస్ బి బార్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఏ బార్ ప్లస్, మనకు ఆల్రెడీ వి నో హౌ టు డూ ఎడిషన్, సో సబ్ట్రాక్షన్ కూడా ఎడిషన్లోకి మార్చేస్తాం. ఏ బార్ ప్లస్ మైనస్ బి బార్, దట్స్ ఇట్. So to subtract b bar from a bar, what you have to do? You just simply add a bar to the minus b bar. a bar కి మైనస్ b bar ని యాడ్ చేస్తే సరిపోతుంది. మరి మైనస్ b bar ఎలా డ్రా చేస్తే ఏముంది? b bar ని రివర్స్ చేయడమే. b bar కి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటే అదే మైనస్ b bar. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే వెక్టర్ ఇలా ఉందనుకోండి, అస్తమానం పైకి తీసుకుంటున్నాను అనుకోవద్దు, ఎలాగైనా తీసుకోవచ్చు, సింపుల్గా ఉంటుందని డ్రా చేస్తున్నాను అంతే. ఏ బార్ అనే వెక్టార్ని ఈ విధంగా తీసుకుందాం, బీ బార్ అనే వెక్టార్ని ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు ఆ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ బార్ మైనస్ బీ బార్ చేయాలి. సో ఏ బార్ మైనస్ బీ బార్ చేయాలంటే ఫస్ట్ బీ బార్కి ఆపోజిట్ తీసుకోవాలి. బీ బార్కి ఆపోజిట్ అంటే ఏంటి? మైనస్ బీ బార్, ఇది మైనస్ బీ బార్. సో ఏ రెండింటిని యాడ్ చేయాలి? ఈ రెండింటిని కాదు, ఇప్పుడు ఏ రెండింటిని యాడ్ చేయాలి? దీన్ని యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ రూల్, టేక్ ఫస్ట్ వెక్టార్ and add tail of the second vector to the head of the first vector. So tail of the second vector to the head of the first vector. First rule అయిపోయింది. Second, draw a line arrow from tail to the head of the second vector. Tail of the first vector to the head of the second vector. Sorry, this is minus b bar కదా, minus b bar. ఇదేమన్నప్పుడు a bar plus minus b bar, that implies a bar minus b bar. సో సబ్ట్రాక్షన్, రెండు వెక్టార్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి? బీ బార్కి నెగిటివ్ తీసుకోవాలి, అంటే సెకండ్ వెక్టార్కి నెగిటివ్ వెక్టార్ తీసుకొని జాగ్రత్తగా మనం ఆ రెండిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో సబ్ట్రాక్షన్ కూడా మనం ఏం చేసాం? ఎడిషన్లోకి కన్వర్ట్ చేసేసాం. సో ఆ విధంగా సబ్ట్రాక్షన్ కూడా ఈజీగా చేసేయచ్చు. మీరు డ్రా చేసుకోవాలి పాజ్ చేసి. లాస్ ఆఫ్ ఎడిషన్ ఏంటి? కామ్యూటేటివ్. ఫస్ట్ది కామ్యూటేటివ్. మరి సబ్ట్రాక్షన్ కూడా కామ్యూటేటివ్ లాని ఒబే చేస్తుందా చూద్దాం. అంటే ఈజ్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ మైనస్ ఏ బార్ అనొచ్చా? కామ్యూటేటివ్ లాని ఒబే చేస్తుందా? నో, ఇట్ డజంట్ ఒబే కామ్యూటేటివ్ లాని ఒబే చేయదు. ఎవరు? సబ్ట్రాక్షన్లో ఇక్కడ రాసుకోండి, లాస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఒబే లా ఆఫ్ కామ్యూటేటివ్. అంటే ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ బార్ మైనస్ ఏ బార్. ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వవు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఏ బార్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఏ బార్, బీ బార్ తీసుకుందాం. బీ బార్ ఏమో ఈ విధంగా తీసుకున్నాం కదా ఇందాక. సో బీ బార్ అలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీ బార్ ఇలా ఉందనుకుందాం, దిస్ ఈజ్ బీ బార్. అప్పుడు మైనస్ బీ బార్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ వెక్టార్ హెడ్, సెకండ్ వెక్టార్ టెయిల్ కలిసి ఉండాలి. అంటే ఇక్కడ డ్రా చేస్తా చూడండి, ఇది ఏ బార్. సో రెండు డ్రా చేసేసాం. ఇప్పుడు టెయిల్ దగ్గర నుంచి హెడ్కి మనం డ్రా చేసేస్తే దీన్ని మనం ఏమంటాం? ఏ బార్ మైనస్ బీ బార్ అంటాం. బాగానే ఉంది. కానీ ఇప్పుడు బీ బార్ మైనస్ ఏ బార్ తీసుకోవాలి. బీ బార్ మైనస్ ఏ బార్ అంటే ఫస్ట్ బీ బార్ ఉన్నట్టుగా తీసేసుకోవాలి. తర్వాత మైనస్ ఏ బార్ అంటే ఏకి మైనస్ తీసుకోవాలి. ఏకి మైనస్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది? కిందకు వస్తుంది. దిస్ ఈజ్ మైనస్ ఏ బార్.
ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇలా టెయిల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్, దిస్ ఈజ్ బీ బార్ మైనస్ ఏ బార్. చూడండి రెండు కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఒకటి పైకి ఉంటే ఇంకొకటి కింద. లెంత్ సేమే, మ్యాగ్నిట్యూడ్ సేమే, కానీ వెక్టార్స్ సేమ్ కాదు. ఒకటి పైకి ఉంటే ఇంకొకటి కిందకున్నది. అందుకే మనం దట్ ఈజ్ నాట్ ఈక్వల్, ఏ బార్ మైనస్ బీ బార్ నాట్ ఈక్వల్. కానీ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ బీ బార్ మైనస్ ఏ బార్ అని రాయొచ్చుగా. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ సేమే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, మైనస్ రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏం రాయొచ్చు, అండ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బీ బార్ మైనస్ ఏ బార్ అని కూడా రాయొచ్చు. రెండింటికి మాడ్యులస్ సేమే, రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమే, కానీ డైరెక్షన్సే ఆపోజిట్. మైనస్ చూడండి, డైరెక్షన్సే ఆపోజిట్. సో దట్ ఈస్ వై కమ్యూటేటివ్ లా విల్ నాట్ బి ఒబేడ్ బై ద సబ్ట్రాక్షన్. పాజ్ చేసి రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి, అసోసియేటివ్ లా. మరి అసోసియేటివ్ లా ఒబే చేస్తుందా? సెకండ్ వన్, అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఒబే అసోసియేటివ్. అసోసియేటివ్ లాని కూడా ఒబే చేయదు. ఆబ్వియస్లీ ఫస్ట్ ఒబే చేయలేదంటే ఇది కూడా ఒబే చేయదు. పీ బార్ మైనస్ క్యూ బార్, పీ బార్ మైనస్ క్యూ బార్ మైనస్ ఆర్ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పీ బార్ మైనస్ క్యూ బార్ మైనస్ ఆర్ బార్. మీరు డ్రా చేసి చూసుకోవచ్చు. డ్రా చేసి ఒక 3 వెక్టార్స్ మనం ఎడిషన్లో ఎలా అయితే చేసాం సబ్ట్రాక్షన్ కూడా మీరు అలా చేయొచ్చు. నోట్ చేసుకోండి ఇది. థర్డ్ వన్, బట్ ఇట్ ఓన్లీ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లాని మాత్రం ఒబే చేస్తుంది. ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే కాన్స్టెంట్ ఇంటూ పీ బార్ మైనస్ క్యూ బార్ అని ఉంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఇంటూ పీ బార్ మైనస్ కాన్స్టెంట్ క్యూ బార్. ఇది మాత్రం ఒబే చేస్తుంది. సో సబ్ట్రాక్షన్ డస్ నాట్ ఒబే అసోసియేటివ్ లా, it does not obey commutative law, but it obeys only distributive law. పాజ్ చేసి రాసుకోవాలి.